హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్యకాళి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను వంకాయతో పచ్చడి చేద్దాం అనుకున్నాను. అది మీకు చూపిద్దామని వీడియో తీసాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ వెలిగించుకొని వంకాయని కాల్చుకోవాలి. ఊర్లో అయితే మా దగ్గర పొయ్యి ఉంది, కట్టెల పొయ్యి మీద వంకాయని కాల్చుకొని చేస్తే బాగుంటుంది అనమాట, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఛాన్స్ లేదు కాబట్టి వంకాయతో నేను ఇలాగ గ్యాస్ పైన పెట్టేశాను. ఇక్కడ ఫ్లేమ్కి అడ్డుగా పెట్టడానికి ఒకటి ఉంటుంది, నా దగ్గర లేదు. మీరు అది ఉంటే మీరు ట్రై చేయండి, అది పెట్టుకోండి. అందుకే నేను డైరెక్ట్ ఫ్లేమ్ మీద పెట్టేశాను అనమాట. ఇదిగో మొత్తము కాల్చుకోవాలి. ఇదిగో పైన బ్లాక్గా వచ్చింది కదా, అంతవరకు రావాలి. ఫుల్గా మొత్తం వంకాయ మొత్తము కాలాలన్నమాట. అప్పుడే ఉడుకుతుంది వంకాయ, లేకపోతే మధ్యలో గట్టిగా ఉంటుంది. మొత్తం కాల్చుకోవాలి. అందుకే నేను కొంచెంసేపు ఉంచేసి ఇటు సైడ్ అటు సైడ్ తిప్పుతున్నాను అనమాట. మీరు అడ్డుది పెట్టినా సేమ్ మీరు అది కూడా తిప్పుతూనే ఉంటే కాలుతుంది, లేకపోతే ఒక సైడే అలా కాలిపోయి మాడిపోతుంది. ఇగో నేను చూస్తున్నాను అయిందా లేదా అని. అయితే మీరు తీసివచ్చు. నేను ప్లేట్లో తీసుకున్నాను. ఇగో ఇప్పుడు దాన్ని తోలు తీసుకోవాలి. మొత్తం బ్లాక్దంతా తీసుకోవాలి. ఓన్లీ స్కిన్ మెత్తడిదే ఉంచాలి. వేడిగా ఉంది. మొత్తం వచ్చేసింది అనమాట, తీసేసుకున్నాను నేను. ఇప్పుడు తాలింపు కోసం నేను ఆనియన్స్, పచ్చిమిర్చి చిన్నగా ఒక 2 టమాటాస్ తీసుకున్నాను. చిన్నవి, పెద్దవైతే ఒక టమాటా తీసుకోండి. చిన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ వంకాయని మొత్తము ఒలుచుకోవాలన్నమాట. మొత్తం ఏమైనా పురుగులు ఏమైనా ఉంటాయేమో అని చూసుకోవాలి. అప్పుడు ఏం లేకపోతే వేడిగా ఉందని నేను చాక్తోని చేస్తున్నాను అన్నమాట. చేతితో మెతుక్కుంటే చాలా బాగుంటుంది. చాలా మెత్తగా మెతుక్కోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. పొయ్యి మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేడయ్యాక కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, అవి బాగా చిట్లాలన్నమాట. అవి చూడండి తులుతున్నాయి కదా. అప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం అల్లము వేసుకున్నాను. అల్లం వేస్తే బాగుంటుంది. ఇప్పుడు అవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం శనగపప్పు వేసుకున్నాను నేను. శనగపప్పు, మినపప్పు అవి రెండు వేసుకుంటే బాగుంటుంది. నేను శనగపప్పు వేసుకున్నాను అనమాట. అవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ మరీ ఫ్రై అవ్వకూడదు, కొంచెం మెత్తబడాలి అంతే. మెత్తపడాక కొంచెం కట్ చేసుకున్న టమాటోలు వేసుకోవాలి. నేను చిన్నగా కట్ చేసుకున్నాను టమాటాలని, ఎందుకంటే కొంచెం త్వరగా మగ్గుతాయని. కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయని కొంచెం సాల్ట్ వేసుకున్నాను. టమాటాలు బాగా మగ్గాలి. ఇప్పుడు వంకాయ బాగా చల్లగా అయిందని చేతితో మెతుక్కుంటున్నాను అనమాట. బాగా మెత్తపలి, మంచిగా పేస్ట్ లాగా అయిపోవాలి. ఇప్పుడు తాలింపులో
టమో ఇప్పుడు మనం మెతుక్కున్న వంకాయని వేసేద్దాం. ఫస్ట్ కొంచెం పసుపు, కొంచెం కారం, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా, కొంచెం కలర్ కోసం కారం. అంటే మీరు కారం బాగా తింటాను అంటే వేసుకోవచ్చు. అది బాగా మిక్స్ అవ్వాలి. మిక్స్ అయ్యాక ఇప్పుడు మనం మెతుక్కున్న వంకాయ వేసుకుందాం. బాగా కలుపుకోవాలన్నమాట. నాది వాయిస్ కొంచెం కొంచెం చేంజ్ అయిపోతుంది, వాయిస్ ఓవర్ వస్తుంటే ప్లీజ్ మీరే అర్థం చేసుకోండి. బాగా కలుపుకోవాలి, బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. ఉప్పు, కారం, పసుపు, మనం ఇప్పుడు వేసిన టమాటాలు అన్ని వంకాయలకు బాగా మిక్స్ అవ్వాలి. మిక్స్ అయితే బాగుంటుంది. కొంచెం సబ్జీ మసాలా వేసుకున్నాను. అంటే మీ దగ్గర ఉంటే గరం మసాలా, ధనియాల పొడి అవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇగో పక్కనే కూర్చున్నాడు, ఏం చేస్తున్నాడు చూస్తున్నాడు అనమాట. ఇది కొంచెం ఫ్రై అయిపోయింది, రెడీ అయిపోయింది, ఆపేది. అంటే కొంచెం బాగా కలుపుకోవాలండి, మనం కలుపుకొనిలోనే ఉంటుంది. వేడి అన్నంలోని నేను రసం చేసుకున్నాను, దానిలో పచ్చడి వేసుకొని తింటే సూపర్గా వచ్చింది. మీరు ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.